నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ స్కోడా ర్యాపిడ్ ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్. 2012 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. 4,40,000 నెగిషియల్ ప్రైజు. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఒకసారి మాట్లాడితే వాళ్ళతో. దీని ఫీచర్స్ చూసుకుంటే మనకి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఫీచర్స్ అంటే ఏముండవు, బట్ వెహికల్ బాగుంటుంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఇది కూడా చూడవచ్చు, మీరు ఓవరాల్గా ఒక లుక్ చేసుకోవచ్చు వెహికల్కి అయితే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చి మనకి మారుతి సెలెరియో ఉంది VXI. ఇది వచ్చి మనకి 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్ ఆటో. 62,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,55,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. దీని ఫీచర్ చూసుకుంటే ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్ బాగుంటుంది. ఇది కూడా బ్యాక్ కెమెరా ఉంది, టచ్ డిస్ప్లే ఉంది. వెయిట్ బ్యాగ్స్ అయితే ఏముండవు, బట్ వెహికల్ అయితే బడ్జెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. కూడా బాగుంది వెహికల్ అయితే చూడడానికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మారుతి వ్యాగనార్ VXI ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్. 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్. 73,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. 4,15,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. బడ్జెట్లో ఇది కూడా చూడవచ్చు మీరు. హైట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది చూడొచ్చు వ్యాగనార్ విషయంలో మీరు. బాగుంది ఇది కూడా వెహికల్. కొంచెం కలర్ కూడా డిఫరెంట్ కలర్, బట్ ఎక్కడ స్క్రాచెస్కి అయితే ఏం లేవు వెహికల్కి. బాగానే మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండై వెర్నా ఉంది. మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, వెర్నా వెహికల్ చాలా క్రేజ్ ఉంటుంది వెహికల్స్కి. 2012 మోడల్ డీజిల్ వేరియంట్. 81 కిలోమీటర్స్ తిరిగింది. 81,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,85,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ అయితే ఇది కూడా చాలా బాగుంది. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కొంచెం ఫీచర్స్ గురించి చెప్పాలంటే పెద్దగా ఏమి ఉండవు, కొంచెం 2012 వర్షన్ కాబట్టి. అండ్ అలా వీల్స్ కూడా ఉన్న వెహికల్కి అయితే మీరు ఒకసారి ఓవరాల్గా లుక్ వేసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉంది. అండ్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంది. నెగిషియల్ ప్రైస్ ఇది కూడా సరే మీరు చూసుకోవచ్చు. నెంబర్ కూడా చూడవచ్చు మీరు. 1206 9 వచ్చింది. చాలామందికి 9 లక్కీ నెంబరు. సో అలా కూడా దీన్ని మనం బడ్జెట్లో తీసుకోవచ్చు వెహికల్ని. అండ్ బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. హుండై వెహికల్స్కి కొంచెం స్పేస్ ఎక్కువగానే ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మీరైతే విజిట్ చేయండి కార్ మాస్టర్ సైట్ని ఒకసారి. మీకు నచ్చిన వెహికల్స్ అయితే బడ్జెట్లోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు ఒకసారి. చాలా కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు మీరు చూసారు. ఇప్పుడు దాకా మీకు నేను చూపించాను వీడియోలో. లగ్జరీ వెహికల్స్ కూడా ఉన్నాయి, కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇవి అవగానే. ఇది వచ్చి BMW XI. చాలా బాగుంటుంది బ్రాండ్ వెహికల్. ఇది టోప్ అని చెప్పొచ్చు BMW. సో ఒకసారి వెహికల్ గురించి చూసుకుంటే మనకి ఇది వచ్చి 2013 మోడల్ డీజిల్ వేరియంట్. 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 12,65,000 నెగిషియల్ ప్రైస్ అయితే ఉంది. సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు. అంటే కొత్త వెహికల్ కొనుక్కోలేమన్న వాళ్ళకి బడ్జెట్లో BMW కావాలి అని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది BMW వెహికల్ అంటే. సో ఆ పర్పస్లో దీన్ని చూసుకుంటే ఇది బడ్జెట్లో ఉంది. 12 lakhs చాలా తక్కువ అని చెప్పొచ్చు. 12 lakhs అంటే. దీని ఫీచర్స్ ఒకసారి మనం చూసుకుంటే లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే టోటల్గా ఉంటాయి. అండ్ ఆటోమేటిక్ వెహికల్ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇంకా లోపల. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన ఓపెన్ టాప్ కూడా ఉంది. చూడొచ్చు మీరు. ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కొంచెం BMW వాడాలనుకున్న ఆ పర్పస్లో దీన్ని చూసుకోవచ్చు. చూడొచ్చు 4 అలా వీల్స్. ఇదైతే ప్రిఫర్ చేస్తున్నా. చూడొచ్చు మీరు. ఇది కూడా బడ్జెట్లో.